మనం తెలుసుకోబోయే కథ పేరు సరైన తీర్పు. రామాపురంలో రత్నయ్య అనే రైతు ఉండేవాడు. వ్యవసాయం బాగా కలిసి రావడంతో ఆర్థికంగా బలపడ్డాడు. అతనికి ఒక చెడు లక్షణం ఉంది. అదేంటంటే తన పొలం చుట్టూ ఉన్న పక్కల ఉన్న పొలాల గట్లను రాత్రికి రాత్రే జరుపుతూ వాటిని ఆక్రమిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు అతనిని పలుకుబడికి భయపడి నోరు మెదిపేవారు కాదు. ఒకసారి అతని పొలానికి పడమర వైపునున్న సిద్ధయ్య పొలం వైపు గట్లు మార్చి చాలా స్థలం ఆక్రమించేశాడు. సిద్ధయ్యకు ఉన్నది కొద్దిపాటి పొలమే. అదే అతని జీవనాధారం. తన పొలాన్ని రత్నయ్య ఆక్రమించడంతో వెంటనే వెళ్లి గ్రామాధికారికి ఫిర్యాదు చేశాడు సిద్ధయ్య. వాళ్ళిద్దరి మధ్య ఆర్థికపరమైన సంబంధాలు ఉండటంతో అతను ఏమీ పట్టనట్లుగా జవాబిచ్చాడు. పైగా "నువ్వు ఎవరి మీద ఫిర్యాదు చేస్తున్నావో తెలుసా?" అంటూ గద్దిచ్చాడు. అయినా అతను తగ్గకపోవడంతో రత్నయ్యను పిలిచి ఏదో విచారించినట్లుగా నటించి చివరికి సిద్ధయ్యదే తప్పు అన్నట్లుగా తీర్పునిచ్చాడు గ్రామాధికారి. ఇక చేసేదేం లేక మౌనంగా వెనుదిరిగాడు సిద్ధయ్య. ముఖం వేలాడేసుకొని దిగాలుగా ఇంటికి వచ్చిన సిద్ధయ్యను చూసి, "కంగారు పడకండి. సమస్యలు వచ్చినప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి. మన గ్రామాధికారి అరాచకాలు మితిమీరుతున్నాయి. మనమైనా అతని దురాగతాలను రాజు దృష్టికి తీసుకెళ్ళాలి" అంది అతని భార్య. "మనలాంటి సామాన్యులకు రాజును కలిసే అవకాశం రావడం జరిగే పనేనా?" నిరాశగా అన్నాడు సిద్ధయ్య. "మన గ్రామస్తుడు ధర్మన్న రాజధానిలో కోటలో కాపలా భటుడిగా ఉన్నాడు కదా, అతని సాయం తీసుకుంటే ఖచ్చితంగా వెళ్ళగలం. అక్కడికి వెళ్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది" అందామె. ఆ ఉపాయం సరైనది అనిపించడంతో మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి రాజధానికి చేరుకున్నాడు. కోట ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడున్న ధర్మన్నతో తన బాధను చెప్పుకున్నాడు సిద్ధయ్య. "రాజదర్శనం అంటే మామూలు మాటలు కాదు. అయినా ఇంత దూరం వచ్చావు కాబట్టి నీకు సాయం చేసే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు మా ఇంట్లో ఉండు" అన్నాడతను. అలా 2 రోజుల అనంతరం సిద్ధయ్యకు మహారాజును కలిసే అవకాశం లభించింది. ఆయనకి ఊర్లో జరుగుతున్న విషయాలన్నీ వివరించాడతను. మరుసటి రోజు ఉదయాన్నే కోటకి రావాలని రత్నయ్యకు గ్రామాధికారికి కబురు పంపాడు మహారాజు. చెప్పినట్లుగానే సమయానికి వాళ్ళు కోటకి చేరుకున్నారు. వారిని విచారించగా సిద్ధయ్య చెప్పిందంతా నిజమేనని తేలింది. దాంతో రత్నయ్య 10 వరహాలు, గ్రామాధికారి 100 వరహాలు శిక్ష కింద చెల్లించాలని తీర్పునిచ్చాడు మహారాజు. "మొదటి తప్పుగా భావించి మీ ఇద్దరికి కేవలం జరిమానా విధించాను. ఇలాంటి మోసాలు మళ్ళీ జరిగినట్లు తెలిస్తే శిక్ష చాలా కఠినంగా ఉంటుందని" హెచ్చరించాడు. "ప్రభూ, తప్పు చేశాను, మన్నించండి. మీరు వేసిన జరిమానా తప్పకుండా చెల్లిస్తాను. కానీ నాదో సందేహం. భూమి ఆక్రమించిన రత్నయ్యకేమో 10 వరహాల జరిమానా, నాకేమో 100 వరహాలు చెల్లించాలనే శిక్ష వేశారు. దానికి కారణమేమిటో తెలుసుకోవచ్చా?" అని అడిగారు గ్రామాధికారి. రత్నయ్య ఒక సామాన్య రైతు. "నువ్వలా కాదు, గ్రామాధికారివి. ధర్మంగా తీర్పు చెప్పడం నీ బాధ్యత. కానీ దాన్ని తప్పి ప్రవర్తించావు. నీకు అతనికి ఒకే శిక్ష ఎలా ఉంటుంది? సమస్య పరిష్కరించాల్సిన నువ్వే గ్రామ ప్రజలకు సమస్యగా మారావు. ధర్మాన్ని వదిలేశావు. నువ్వు కఠినంగా ఉండి ఉంటే రత్నయ్య ఈ తప్పు చేసి ఉండేవాడు కాదు. పాలించే వ్యక్తి సక్రమంగా ఉంటే ప్రజలు కూడా అదే దారిలో నడుస్తారు. కాబట్టి ఇందులో తప్పు నీదే. అందుకే నువ్వు ఎక్కువ వరహాలు చెల్లించాలని శిక్ష వేశాను" అని బదులిచ్చాడు మహారాజు. ఆ మాటలు విన్న గ్రామాధికారి, "క్షమించండి రాజా, ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించను" అని మాట ఇచ్చాడు. ఇక రత్నయ్య, గ్రామాధికారి తిరిగి ఊరికి వెళ్ళిపోయారు. ధైర్యం చేసి కోటకు వచ్చి ఫిర్యాదు చేసిన సిద్ధయ్యను కోటలోని సభ్యులంతా అభినందించారు. కథ ఎలా ఉంది?